హాయ్ అండి. ఏంటా వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నాలాంటి దేవతామూర్తులు ఎవరన్నా ఉన్నారేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాషింగ్ మిషన్ కొని 3 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇవి ఎందుకు ఇచ్చారనేది నాకు ఫస్ట్లో అయితే అర్థం కాలేదు. నేనేమో సర్ఫ్ వేయడానికేమో అనుకున్నా. అంటే కొన్ని టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్వి చిన్న ర్యాక్ లాగా ఇచ్చి దానిలో సర్ఫ్ లిక్విడ్ యాడ్ చేస్తారు కదా, అలాగే ఒకటి సర్ఫ్కి ఒకటి లిక్విడ్కి ఇచ్చారేమో అనుకొని దానిలో అలా వేసాను అనమాట. తర్వాత మా తమ్ముడు వచ్చినప్పుడు చెప్పాడనమాట, అక్క ఏంటక్క ఇది దీనిలో సర్ఫ్ వేసేవేంటి అని చెప్తే, లేదురా అది మనకి మళ్ళీ ర్యాక్ ఇవ్వలేదు కదా మనకి సర్ఫ్ వేయడానికి, అలా వేస్తే అది కరిగి బట్టలకు పడుతుందేమో అని చెప్పని మా తమ్ముడితో అన్నాను అనమాట. అక్క కాదక్క, డైరెక్ట్గా లిక్విడ్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అసలు వాషింగ్ మిషన్కి సర్ఫ్ వేయకూడదు అక్క, లిక్విడే ఉంటుంది దానికి సపరేట్గా, లిక్విడ్ తెచ్చుకోవాలి, సర్ఫ్ అయితే వాషింగ్ మిషన్ లోపల మోటార్ పోతుంది అని చెప్పనేసి ఇవి రెండు అలా పెట్టడం వల్ల మన బట్టలు రన్ అయ్యేటప్పుడు వేస్టేజ్ దారం పోగులు కానీ అలాంటివి ఏమున్నా కానీ ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోయి స్టోర్ అయిపోతాయి, కింద మోటార్కి చుట్టుకోకుండా అలా స్టక్ అయిపోయి దానిలో ఉంటాయి అనమాట. మనం ఉతికిన తర్వాత తీసి క్లీన్ చేసుకోవచ్చు అక్క, అంతేకాని నువ్వు ఇలాంటి పని చేస్తున్నావేంటి అక్క అని చెప్పని వాడైతే నవ్వాడు అనమాట. సర్లేరా నాకు తెలియదు కదా కొత్త కదా అని చెప్పని అన్నాను. అందుకని అప్పటి నుంచి లిక్విడ్ ఒకటి కొని డైరెక్ట్గా లిక్విడ్ వేసేయడం అనమాట. అవి రెండు సైడ్ని పెడితే వేస్టేజ్ దారాలు చెత్త చెదారం బూజు లాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా ఆ తర్వాత మనకి వచ్చేస్తాయి అనమాట. అది మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. అది ఇది అయిపోయింది, బట్టలు అయితే వాష్ చేయడం అయిపోయింది అనమాట. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. అదిగో లోపలైతే అదిగో అలా దారాలు వేస్టేజ్ అంతా కూడా ఆ బ్యాగ్లో ఉండిపోతుంది అనమాట. అప్పుడు నాకు అర్థమైందనమాట, అవునా అని చెప్పని. అందుకే చాలా నవ్వుకున్నాను అనమాట. నేనైతే ఇంత తెలివిగలదాన్ని నేను అని చెప్పని అనుకున్నాను. అయినా నా తప్పే ఉంది, పైన ర్యాక్ వాడే ఇవ్వలేదు కదా అసలు లిక్విడ్ అవి వేయడానికి. అంటే ఒక మోటార్ ఒక రకంగా ఉంటుందేమోలేండి. అయితే నేను వాషింగ్ అయిన తర్వాత ప్లెయిన్ వాటర్ ఇలా పట్టేసి అలా 2 సార్లు రన్ చేసి వాటర్ వదులుతాను అనమాట. ఎందుకంటే అడుగున మిషన్కి ఏమన్నా మోటార్కి ఏమన్నా అతుక్కుపోయినవి కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఆ వాటర్లో రన్ అయ్యి అతుక్కోకుండా కదిలి అలా తిప్పడం వల్ల బయటకు వచ్చేస్తాయి వాటర్లో అన్న ఉద్దేశంతో లూజ్ వాటర్ ప్లెయిన్ వాటర్ అలా క్లీన్ చేస్తాను అనమాట. నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా దబ్బా తెలియదు, ఏం తెలియదు అనుకోకండి.